హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు వాస్వే. హోప్ యూర్ ఆల్ డూయింగ్ సో గ్రేట్. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ గురించి అండి. స్ట్రెచ్ మార్క్స్ని నెమ్మదిగా తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఎలా తీసుకోవాలి, అవి ఎప్పటికీ తగ్గుతాయి, జీవితాంతం అలానే ఉంటాయా, లేకపోతే వాటిని కంప్లీట్గా మనం వాటిని దూరం చేసుకోవచ్చా అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం అండి. సో స్ట్రెచ్ మార్క్స్ అనేది మనకి వెయిట్ అంటే సడన్ వెయిట్ గెయిన్ వల్ల, లేకపోతే వెయిట్ లాస్ అప్పుడు కనపడుతుంది కొంతమందికి, ప్రెగ్నెన్సీ టైంలో వస్తాయండి. సో ఈరోజు పర్టికులర్గా వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం అండి. సో జనరల్గా మన బాడీ సడన్గా వెయిట్ గెయిన్ అయినప్పుడు బాడీ అనేది స్ట్రెచ్ అవుతుంది కదా, అప్పుడు దానివల్ల అదే మెయిన్ రీజన్ అనమాట. బాడీ విపరీతంగా స్ట్రెచ్ అవ్వడం వల్ల మనకి బాడీ మీద స్ట్రెచ్ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అంటే లోపల పార్ట్లో ఏంటంటే టేర్ ఏర్పడుతుంది. సో దానివల్ల మనకి పైకి అలా వైట్గా కనపడుతూ ఉంటుంది అనమాట. సో వెయిట్ గెయిన్ అనేది మెయిన్ రీజన్ ఉంటుందండి, మేజర్గా అది ఉంటుంది అనమాట. సో కొంతమంది ఏంటంటే వెయిట్ గెయిన్లో కనపడదు, బట్ వెయిట్ లాస్ అవుతున్నప్పుడు కనపడుతుంది అంటారు. అది ఏంటంటే వెయిట్ లాస్ వల్ల స్ట్రెచ్ మార్క్స్ రావండి, కానీ వెయిట్ గెయిన్ అప్పుడు అది మూసుకుపోతుంది అనమాట. ఏదైతే వైట్ చార్లు ఉంటాయో అవి మీకు కనపడవు, అది వెయిట్ అనేది తగ్గుతూ ఉన్నప్పుడు అవి కొంతమందిలో అవి అప్పుడు కనపడుతూ ఉంటుంది అనమాట. సో మేజర్ రీజన్ వచ్చేసి ఏంటంటే వెయిట్ మన బాడీ స్ట్రెచ్ అవ్వడం వల్ల, గెయిన్ అవ్వడం వల్ల మన బాడీ ఇలా స్ట్రెచ్ అయితే దానివల్ల వస్తుంది అనమాట. సో ముందుగా ఫస్ట్ చాలా ఇంటర్నల్గా ఏం తీసుకోవాలి, ఎందుకంటే మన లోపలికి ఏం తీసుకుంటామో దానివల్లే మేజర్గా అంటే ఎక్కువ చేంజెస్ అయితే కనపడతాయి అనమాట. సో ఇంటర్నల్గా చాలా గుర్తుపెట్టుకోవాల్సింది రెండు విషయాలండి. ఒకటి వచ్చేసి డైట్లో విటమిన్ సి ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎవ్రీ డే ఒక అలర్ట్గా మన ఫుడ్లో విటమిన్ సి ఉందా, అంటే ఎవ్రీడే మీరు 2 ఎలిమెంట్స్ ఏదో ఒక రూపంలో తీసుకోవడం, సిట్రస్ ఫ్రూట్స్ అనేవి తీసుకోవడం, అలా హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి ఏంటంటే మీరు బాడీని హైడ్రేషన్లో ఉంచుకోవాలి, కంప్లీట్ హైడ్రేట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అంటే 3 to 4 లీటర్స్ వాటర్ అనేది మీరు కంపల్సరీ ఎవ్రీ సింగిల్ డే తీసుకోవాలన్నమాట. ఈ రెండు విషయాలు ఇంటర్నల్గా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రెండు. ఎక్స్టర్నల్ విషయానికి వస్తే కోకోనట్ ఆయిల్ తర్వాత అలోవెరా జెల్ అండి చాలా బాగా పనిచేస్తాయి అనమాట. కోకోనట్ ఆయిల్ వచ్చేసి మీరు ఏంటంటే మార్నింగ్ స్నానం చేసే ముందు అప్లై చేసుకోవచ్చు, మసాజ్ చేయాలి ఒక 10 to 15 minutes. అలోవెరా జెల్ వచ్చేసి నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోవచ్చు. అంటే పర్టికులర్గా కాదు, కాకపోతే ఆయిలీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా చెప్పాను. మీకు ఎలా వీలైనా సరే ఈ రెండు ఎవ్రీడే స్ట్రెచ్ బాక్స్ పైన అప్లై చేసుకుని మసాజ్ ఇవ్వండి. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. రిపేర్ స్కిన్ దానికి అది రిపేర్ చేసుకోవడానికి రెండు చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఎలాస్టిసిటీ ఉంటుంది కదా స్కిన్కి, దాన్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. ప్రతి దానికి అంటే దేనివల్ల అయితే ఆ స్కిన్కి అలా ఇబ్బంది అయిందో దానిని రిపేర్ చేసుకోవడానికి ఇలా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా తీసుకునే ఈ రెండు చిన్న మార్పులు అండి, పెద్ద మార్పులు ఏం కాదు, ఇవి చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఏంటంటే మెయిన్ స్ట్రెచ్ మార్క్స్లో మీరు వెయిట్ గెయిన్ వల్ల మీకు ఈ స్ట్రెచ్ మార్క్స్ వచ్చినప్పుడు వెయిట్ లాస్ అనేది కంపల్సరీ అవ్వాలండి. లేదు వాసి వెయిట్ లాస్ అవుతున్నప్పుడు ఇంకా కనపడుతుంది అని అనుకోవచ్చు, కానీ మీరు వెయిట్ లాస్ కనుక అయితే దేనివల్ల అయితే మీకు స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయో దానివల్ల వెయిట్ లాస్ అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో స్ట్రెచ్ మార్క్స్ గురించి చాలా మందిలో ఉండే డౌట్, పర్మనెంట్గా పోతాయా, ఎన్ని రోజులకు పోతాయి, అసలు లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుందా అంటే, స్కిన్ అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ స్కిన్ ఇష్యూ ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీతో చెప్తున్నాను. స్కిన్కి సంబంధించిన ఎలాంటి ఇష్యూకైనా చాలా టైం పడుతుందండి, చాలా ఓపిక ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలి. మనం ఏదైతే చేస్తున్నామో అది చాలా కన్సిస్టెన్సీగా చేయాలి. అలా చేసినప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి లాంగ్ రన్లో కనపడతాయి. మీకు 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరంలో మీకు ఇలా కనపడిపోతాయని చెప్పను. లాంగ్ రన్లో 100% కనపడతాయి అనమాట, స్కిన్కి సంబంధించిన ఎలాంటి విషయంలో అయినా సరే. సో మీరు ఇంటర్నల్గా అలాంటి ఫుడ్ తీసుకుంటూ హైడ్రేట్ చేసుకుంటూ, ఎక్స్టర్నల్గా మీరు చక్కగా మసాజ్ చేసుకుంటూ, వెయిట్ గెయిన్ అయ్యారు కాబట్టి వెయిట్ లాస్ అవుతూ ఇవన్నీ చేస్తూ ఉంటే మీ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఫేడ్ అవ్వడం మీరు గమనిస్తారనమాట. మీకు ఇంకొక విషయం చెప్పిన, అంటే ఇది చెప్పొచ్చో లేదు కానీ క్లియర్గా చెప్పాలని, మీరు ఇవేమి చేయకపోయినా సరే మీ స్ట్రెచ్ మార్క్స్ ఓన్గా పోతాయి. 100% స్ట్రెచ్ మార్క్స్ ఎలా వచ్చాయో అలా నెమ్మదిగా కాలంలో అలా నెమ్మదిగా పోతాయి. కానీ
ఇవి కూడా చేస్తూ ఉంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే లాంగ్ రన్లో చాలా ఇంప్రూవ్ అవుతూ మన స్కిన్ ఇంప్రూవ్ అవుతూ మీ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఈజీగా ఫేడ్ అవుట్ అవటం అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. సో పర్మనెంట్ అంటే ఎక్కడ కూడా స్ట్రెచ్ మార్క్స్ పర్మనెంట్గా కంప్లీట్గా స్కిన్లో కలిసిపోతాయని అని ప్రామిస్ చేయడానికి ఉండదని. మీరు పెద్ద పెద్ద లేజర్ ట్రీట్మెంట్స్కి వెళ్ళినా ఇదైతే చెప్పరు. ఎందుకంటే చాలా కేసెస్లో అది అవ్వదు, కంప్లీట్ పర్మనెంట్గా చేయడం అనేది అవ్వదు. కానీ మీరు దాన్ని కనపడకుండా మీకు బయటకు వెళ్ళినప్పుడు ఒక అనీజీ అదే ఏదైతే ఎన్నోయింగ్గా ఉంటుందో, ఎన్నోయింగ్ అని కాదు, మీకు బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుందో, సో అలాంటిది అయితే ఉండదు అనమాట. సో కంప్లీట్ ఫేడ్ అయిపోవడం అన్నదైతే ఇలా మీకు లాంగ్ రన్లో చెప్పలేం. కానీ మీకు అంటే కంప్లీట్గా పర్మనెంట్గా పోతాయని చెప్పలేం. కానీ మీకు కంప్లీట్గా ఫేడ్ అయ్యి మీకు ఆ ఇబ్బంది అన్నది ఉండదని అయితే చెప్పగలను అనమాట. సో ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఆ టిప్స్ ఫాలో అవ్వండి. వెయిట్ గెయిన్ ఉంటే కనుక వెయిట్ లాస్ అవుతూ ఉండండి. మంచి హెల్దీ డైట్ తీసుకోండి. కన్సిస్టెన్సీగా చేయండి. మీ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఓవర్ టైంలో చక్కగా ఫేడ్ అయిపోతాయి. ట్రస్ట్ మీ, ఖచ్చితంగా పోతాయి అనమాట. సో దాని గురించి ఎక్కువగా వర్రీ అవ్వద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో లేట్ అయింది, సారీ ఎవరైతే అడిగారో. ఇంకా అలా పనిలో పడి లేట్ అయిపోయింది అనమాట. సో అది మీకు ఇంకా ఎలాంటి కావాలన్నా సరే అడగండి, కంపల్సరీ మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా ఇస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. మర్చిపోయా.